బాబు ఎడుస్తున్నాడు, వెళ్ళు. అయ్యో, నీ వెళ్తే సూపర్వైజర్ తిడతాడేమో. ఏడ్చాడు, నేను పెడతాను. ఎడవకు ఏడవకు వెర్రినాగన్నా, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, నీలాలు కారితే నే చూడలేను, ఎన్ని పనులున్నాను నిన్నెత్తుకుంటాను. జో 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 జో. సూపర్వైజర్ చూస్తున్నాడండి. వాడు మాట్లాడేది మనం వినాల్సిందే, మనం మాట్లాడేది వాడికి వినిపించదుగా. చెవిటి వెధవా. అయ్యో, వాడి చోటి వెదవే అనుకోండి. ఒకవేళ మేనేజర్ వచ్చేస్తే? అస్సలు వాడు ఇంత దూరం ఎలా వస్తాడు? కుర్చీలోంచి లేవలేడుగా, కుంటి వెధవా. మీరిద్దరు కలిసి మమ్మల్ని మోసం చేస్తారా? ఐఎమ్ సారీ సార్, షీ దివ్య, ఐఎమ్ కృష్ణ. మేమిద్దరం నిజంగా మగవాళ్ళం కాదు. నిరుద్యోగం నా చేత, మానవతావాదం ఆమె చేత అబద్ధాలు ఆడించి ఇక్కడికి తీసుకొచ్చేసాయి. ఏమంటే మీరు మమ్మల్ని డిస్మిస్ చేయకముందే మిమ్మల్ని బాధ పెట్టకుండా మేమే పెద్ద మనుషులా వెళ్ళిపోతున్నామండి. ఏమిటండి మీరు? బాబు ఏడిస్తే ఏడిశాడని చెప్పి మీరు ఊరుకోవాల్సింది. అనవసరంగా జోలపాటు పాడారు. ఆ పాటే మన ఉద్యోగానికి మంగళహారతి పాడేసింది. జోలపాటే కాదు, జాతీయ గీతం పాడినా మన ఉద్యోగం నిలిచేది కాదు. మన అవసరాలకు వేలకు వేలు కావాలి. ఈ బేడాకాని ఉద్యోగంతో ఏమొస్తుంది చెప్పండి? అందుకే జోలపాట పాడి మన ఉద్యోగాలకు మంగళహారతి పాడేశాను. భలే గొప్ప పని చేశారులేండి. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుకుని ఏం చేద్దామని? ఏం చేయాలి? రా బాబు. అటు చూసారా? గాడ్ ఈజ్ గ్రేట్. మన కోసమే డాక్ షో ఏర్పాటు చేశాడు. దాంతో మనకేమిటండి లాభం? ప్రైజ్ అమౌంట్ చూడండి, 5,000. సర్లేండి, మన దగ్గర ఉత్తమ జాతి కుక్క కాదు కదా, ఊర కుక్క కూడా లేదు కదండి. కుక్కలదే ఉందండి. బాగా డబ్బున్న వాళ్ళ వీధమ్మట వెళ్తే తెగబలిసిన కుక్కలు బోల్డ్ అని దొరుకుతాయి. ఏమండవి, మళ్ళీ చెప్పలేదనుకుంటారు. ప్రైజ్ అమౌంట్ 50-50. ఓకే, ఆగండి ఆగండి. అటు చూడండి, అదిగో 5,000. రండి రండి. కాంపిటీషన్ జడ్జిగా వ్యవహరించే వాళ్ళు తమ కుక్కలు కాంపిటీషన్ లో పెట్టకూడదని రూల్ పెట్టారు. కానీ మీరు మీ కుక్కను పెట్టి చాలా అన్యాయం చేశారు. ఆ రూల్స్ నాకు తెలుసు, కానీ మా కుక్క ఎక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. మేము అడిగేసరికి దబాయిస్తున్నారు, కానీ మీకు తెలియకుండా మీ కుక్కలే వస్తుందండి. డోంట్ టాక్ రబీష్. 2 రోజుల క్రితం నుంచి మా కుక్క కనిపించట్లేదు. ఆ విషయం పోలీస్ స్టేషన్ లో కూడా రిపోర్ట్ ఇచ్చాం, కానీ ఆ కుక్క ఎక్కడ కనిపించింది. ఇంతకీ దీన్ని ఇక్కడ తీసుకొచ్చింది ఎవరబ్బా? పద.